హలో స్టూడెంట్స్, ఏపీ హిస్టరీలో భాగంగా మనము జాతీయోద్యమం అంటే ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమం అనేది ఎలా జరుగుతుంది, స్వాతంత్రోద్యమం అనేది ఎలా జరుగుతుంది చూసాం కదా. ఆల్రెడీ మనము ఇంతకుముందు స్వదేశీ ఉద్యమం ఎలా జరిగింది, స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఎటువంటి సంఘటనలు ఆంధ్ర ప్రాంతంలో జరిగాయి, తర్వాత ఈ స్వదేశీ ఉద్యమం యొక్క ప్రభావం, దాని యొక్క ప్రభావం మన ఆంధ్ర మీద ఎలా ఉన్నది, ఆంధ్ర ప్రాంతం మీద వందే మాతరం ఉద్యమం యొక్క ప్రభావం ఎలా ఉన్నది, ఏ ఏ ప్రాంతాల నుంచి ఎటువంటి నాయకులు అనేవాళ్ళు ఉద్యమించారు, ఎటువంటి రచనలు ఉన్నాయి, ఎటువంటి వార్తాపత్రికలు అనేవి అందులో పాలు పంచుకున్నాయి, అన్నీ కూడా మనం చూసాం కదా. ఇప్పుడు దాని తర్వాత స్వదేశీ ఉద్యమం తర్వాత 1911 సంవత్సరంలో ఈ బెంగాల్ 1911లో ఏమైంది, బెంగాల్ యొక్క విభజన రద్దు చేశారు. అంటే 1905లో బెంగాల్ విభజించారు. 1911లో రద్దు చేశారు. కాబట్టి 1911తో స్వదేశీ మూమెంట్ అనేది ఎండ్ అయిపోయింది. తర్వాత మనకి పార్లమెంటరీ రీఫార్మ్స్, రౌలత్ యాక్ట్ ఇవన్నీ వచ్చాయన్నమాట. రౌలత్ యాక్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత రౌలత్ చట్టం ద్వారా ఎటువంటి ఖైదీలను విచారణ లేకుండా జైల్లో పెడుతున్నారు బ్రిటిష్ వాళ్ళు. అలానే పత్రికా స్వేచ్ఛ అనేది కూడా లేకుండా చేస్తున్నారు. కాబట్టి రౌలత్ యాక్ట్కి అగెనెస్ట్గా మన వాళ్ళు కొన్ని మూమెంట్స్ అనేది తీసుకొస్తారన్నమాట. అందులో ప్రధానమైనది ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం అంటాం. మన భారతదేశ చరిత్రలో, ఆధునిక భారతదేశ చరిత్రలో గాంధీ వచ్చిన తర్వాత భారతదేశానికి గాంధీ ఎప్పుడు వస్తారు, గాంధీ యుగం అనేది మామూలుగా 1915, 1915 జనవరి 9 అనమాట. జనవరి 9న గాంధీ ఇండియాకి వస్తారు. ఇండియాలోకి గాంధీ ఎంటర్ అవుతారు. ఇండియాలో గాంధీ ఎంటర్ అవుతారు ఎప్పుడు, జనవరి 9. జనవరి 9వ తేదీన గాంధీ ఇండియాకి వస్తారు. అక్కడ నుంచి గాంధీ యొక్క ఉద్యమాలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న ఫేజ్ ఏంటంటే గాంధీ యుగం అనమాట. గాంధీ యుగం ఎప్పటి నుంచి మొదలవుతుందంటే, కాబట్టి గాంధీ ఫేజ్ అంటారు. గాంధీ ఫేజ్ అంటే గాంధీ దశ లేదా గాంధీ యుగం. ఈ గాంధీ యుగం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుందంటే 1917 నుంచి 1915 నుంచి 47 వరకు. 1947 వరకు అంటే మన భారతదేశం విడిపోయి స్వాతంత్రం వస్తుంది. మనకి స్వాతంత్రం వచ్చినంత వరకు ఈ యొక్క గాంధీ యుగం అనేది ఉంటుంది. కాబట్టి గాంధీ యుగంలో గాంధీ భారతదేశానికి రాగానే 3 సంఘటనలు, 3 ఉద్యమాలు జరుగుతాయి. అందులో మొట్టమొదటిది చంపారన్ సత్యాగ్రహ, తర్వాత అహ్మదాబాద్ మిల్ స్ట్రైకు, తర్వాత కేదా సత్యాగ్రహ. ఈ 3 ఉద్యమాలతో గాంధీ దేశమంతా తెలుస్తారు. దేశంలో మొత్తంలో కూడా ఒక జాతీయ నాయకుడు అవుతారు. ఎందుకంటే ఎక్కడో బీహార్లో ఉండే రైతుల సమస్యను పరిష్కరించాడు చంపారన్ సత్యాగ్రహంలో. అక్కడ చాలా హీరో అయిపోతాడు. ఆ రీజన్ మొత్తం, నార్త్ ఇండియా మొత్తం కూడా బాగా తెలుస్తాడు గాంధీ. తర్వాత అహ్మదాబాద్ మిల్ స్ట్రైకు, మనకి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉండే ఒక మిల్లు సంబంధించినటువంటి కార్మికులకి, మిల్లు ఓడర్లకు సంబంధించిన కొన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తాడు. తర్వాత గుజరాత్లోనే కేదా ప్రాంతంలో రైతుల యొక్క సమస్యలని, ప్లేగ్ ద్వారా ఇబ్బంది పడుతున్న, ట్యాక్స్ ద్వారా ఇబ్బంది పడుతున్న రైతుల యొక్క సమస్యలను కూడా పరిష్కరిస్తాడు. దీనితో గాంధీ నేషనల్ లీడర్ అవుతాడు, అంటే జాతీయ నాయకుడు అవుతాడు ప్రతి ఒక్కరికి. అంటే తమిళనాడు దగ్గర నుంచి కాశ్మీర్ వరకు, ఇటు అస్సాం దగ్గర నుంచి గుజరాత్ వరకు అందరికీ కూడా గాంధీ తెలుసు అనమాట. గాంధీ జాతీయ నాయకుడు అయితే అవుతాడు. కాబట్టి ఇటువంటి తరుణంలో గాంధీ రౌలత్ చట్టం తర్వాత, ఈ ప్రమాదకరమైనటువంటి రౌలత్ చట్టం తర్వాత ఒక ఉద్యమాన్ని తీసుకొస్తారు. ద మూమెంట్ నేమ్డ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనమాట. అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. దీని సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం అనేది మనకి 1920లో స్టార్ట్ అవుతుంది ఆంధ్రాలో. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఆంధ్ర ప్రాంతంలో. ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఎలా జరిగింది, ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరిగింది, మనకి దేశమంతా జరుగుతూ ఉంది. దేశమంతా కూడా అందరూ పాల్గొని, ప్రభుత్వ అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా వచ్చి గవర్నమెంట్కి ఎటువంటి సపోర్ట్ లేకుండా, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వకుండా వీళ్ళంతా కూడా ఉద్యమంలో పాల్గొంటారు. కాబట్టి ఈ ఉద్యమం అనేది చాలా ఉధృతంగా జరుగుతుంది పెద్ద మొత్తంలో. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యమం అనేది మొదలవుతుంది. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఎలా జరిగింది, గాంధీ ఏ ప్రదేశాన్ని విజిట్ చేశాడు, అవన్నీ చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి. రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఇన్ విజయవాడ. ఇక్కడ గాంధీ వస్తారనమాట. గాంధీ వచ్చేసి ఆంధ్ర ప్రాంతానికి వస్తారు. ఎప్పుడు, సహాయ నిరాకరణ ఉద్యమం. దేశమంతా సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మామూలుగా గాంధీ మన భారతదేశానికి వచ్చారు కదా. జనవరి 9, 1915 సంవత్సరంలో గాంధీ ఇండియాకి వస్తారు. ఇండియాకి రాగానే ఆయన గోపాలకృష్ణ గోఖలే, అంటే గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే.
గోఖలే గారితో కలిసి దేశయాటన చేస్తారు, దేశమంతా తిరుగుతారు. తిరిగి బ్రిటిష్ వాళ్ళు మనం అనుకున్నట్లు లేరు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, భారతీయులని చాలా క్రూరంగా చూస్తున్నారు, భారతదేశం మొత్తం సంపదని కొల్లగొడుతున్నారు, ఇక్కడ ఉండే ముడి పదార్థాలు మొత్తాన్ని దోచుకెళ్తున్నారని చెప్పేసి గాంధీకి అర్థమవుతుంది. కాబట్టి గాంధీ జాతీయ ఉద్యమంలో పాల్గొంటారు. సో ఆ విధంగా వచ్చిన పెద్ద మూమెంట్ వచ్చేసి ఏంటంటే, గాంధీ తీసుకొచ్చిన పెద్ద మూమెంటు ఇక్కడ వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం. ఆ ఉద్యమం అనేది దేశమంతా జరిగే సమయంలో గాంధీ ఆంధ్రాకి వస్తారు, ఆంధ్ర పర్యటన. సో గాంధీ వచ్చేసి ఆంధ్ర పర్యటన చేస్తారు. సో ఆంధ్ర పర్యటనలో భాగంగా మొట్టమొదటి ఎక్కడికి వస్తారంటే విజయవాడ. సో విజయవాడకి గాంధీ గారు వస్తారు, విజయవాడ. సో విజయవాడ ప్రాంతానికి గాంధీ వస్తారనమాట, గాంధీ. సో గాంధీ విజయవాడ ప్రాంతానికి వస్తారు. విజయవాడలో కూడా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఉంటుంది. సో రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం అని చెప్పేసి ఒక గ్రంథాలయం ఉంటుంది. ఆ గ్రంథాలయం యొక్క ప్రాంతంలో, సో ఆ గ్రంథాలయంలో వచ్చేసి ఇలా మీటింగ్ పెడతారనమాట. సో పెద్ద మీటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడంటే ఇది విజయవాడలో ఉన్నటువంటి రామ్మోహన్ రాయ్. సో రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం. సో ఎక్కడంటే గాంధీ వచ్చింది విజయవాడ. సో విజయవాడలోని రామ్మోహన్ రాయ్, సో రామ్మోహన్ రాయ్ గ్రంథాలయంలో మీటింగ్ జరుగుతుంది. సో చాలా పెద్ద మీటింగ్, గాంధీతో ప్రముఖ వ్యక్తులు, పెద్ద పెద్ద నాయకులు వీళ్ళంతా కూడా పాల్గొంటారు. పాల్గొని అందులో గాంధీ స్పీచ్ ఇస్తారనమాట. సో గాంధీ స్పీచ్ ఇస్తారు. గాంధీ ఇచ్చిన ఉపన్యాసాలని ఎవరు అనువదించారు? సో గాంధీ అంటే ఏంటి, ఆయన ఎక్కడ నార్త్ ఇండియా నుంచి వచ్చారు. సో ఒకటి ఇంగ్లీష్లోనే ఇస్తారు లేదా హిందీలోనే ఇస్తారు. ఆయన యొక్క స్పీచ్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే, గాంధీ యొక్క స్పీచ్ని అయ్యదేవర కాళేశ్వరరావు. సో అయ్యదేవర కాళేశ్వరరావు. సో అయ్యదేవర కాళేశ్వరరావు అనే నాయకుడు, సో మన ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రముఖ నాయకుడు అనమాట స్వాతంత్రోద్యమంలో. ఈ నాయకుడు గాంధీ యొక్క స్పీచెస్ని అనువదిస్తాడు, తెలుగులో అనువదించి అందరికి అర్థమైన చెప్తాడు. ఓకేనా? ఇదంతా ఎక్కడ జరిగిందంటే విజయవాడలోని గాంధీ విజయవాడ పర్యటనలో భాగంగా రామ్మోహన్ రాయ్ యొక్క లైబ్రరీలో ఈ ఉపన్యాసాలు మీటింగ్ అనేది జరిగింది. గాంధీతో సభ అనేది జరుగుతుంది. సో ఆ స్పీచ్ అనువదించింది అయ్యదేవర కాళేశ్వరరావు. సో ఇక్కడ తర్వాత గాంధీ విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్తారంటే మద్రాసు వెళ్తారు. సో ఈసారి గాంధీ అక్కడి నుంచి విజయవాడ నుంచి మద్రాసు ప్రయాణిస్తారు. సో మద్రాసులో ఇక్కడ మీటింగ్ అనమాట. సో మద్రాసులో మీటింగు ఎవరి అధ్యక్షత జరిగిందంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మీటింగ్ అనేది అధ్యక్షత వహిస్తారు. ఏది, గాంధీ పర్యటనలో భాగంగా మద్రాసులో జరిగే మీటింగ్కి అధ్యక్షుడిగా ఎవరుంటారంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉంటారు. సో అర్థమైందా? ఇలా గాంధీ విజయవాడ ప్రాంతానికి వచ్చి, సో విజయవాడ నుంచి మద్రాసుకి వెళ్తారు. మళ్ళీ మద్రాసుకి వెళ్ళి అక్కడ కూడా స్పీచ్ ఇచ్చి ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ పిలుపునిస్తారు. ఎవరు? మహాత్మా గాంధీ. సో ఇలా అనమాట. కాబట్టి ఈ విధంగా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా ఆంధ్రాలోని విజయవాడని సందర్శించి అలానే మద్రాసుకి వెళ్ళి అక్కడ మొత్తం కూడా యువతని ఉరుతులు గీస్తారు. అంటే స్వాతంత్రోద్యమం వైపు తీసుకొస్తారు. ప్రతి ఒక్కరికి కూడా దేశం యొక్క ప్రాముఖ్యత, మన దేశానికి స్వాతంత్రం రావాలి, స్వాతంత్రం మనకి ఎందుకు అవసరమో అవన్నీ కూడా చెప్పి ప్రజలందరికీ చెప్పి వాళ్ళందరూ కూడా తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారంటే స్వాతంత్రోద్యమం వైపు తీసుకొస్తారు. కాబట్టి ఇలా మనకి ఆంధ్ర చరిత్రలో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఎలా జరిగిందంటే గాంధీ యొక్క పర్యటనతో మొదలవుతుంది. సో గాంధీ వచ్చిన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఆంధ్రాలో. ఆంధ్రతో పాటుగా మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తం కూడా జరుగుతుంది. ఇలా విజయవాడ నుంచి ఆంధ్ర వెళ్తారు. ఇక్కడ చూడండి, విజయవాడలో మెయిన్గా ఆ సభకి ట్రాన్స్లేట్ చేసింది, గాంధీకి ఉపన్యాసం ట్రాన్స్లేట్ చేసింది అయ్యదేవర కాళేశ్వరరావు. అలానే మద్రాసులో సభకి అధ్యక్షత వహించింది టంగుటూరి ప్రకాశం పంతులు. వీళ్ళిద్దరూ కూడా మన తెలుగు వ్యక్తులు అనమాట. సో అర్థమైంది కదా? తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే 1920లో, సో మనకి 1920లో ఎలక్షన్స్ పెడతారు, ఎన్నికలు. సో ఆంధ్ర కాంగ్రెస్ అనమాట. సో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఐఎన్సి అంటే కాంగ్రెస్. సో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ అనేది ఎలక్షన్స్ రిజర్వ్ చేస్తుంది. సో ఎన్నికల్ని బహిష్కరిస్తుంది. సో ఎన్నికల్ని 1920లో జరిగే ఎన్నికల్ని బహిష్కరిస్తుంది. ఈ ఎన్నికలు ఎవరు తీసుకొచ్చారు? సో ఎన్నికలు మాంటేగు, చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 1919లో వీళ్ళు అనౌన్స్ చేస్తారు, మేము ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తాం. సో దేశమంతా, భారతదేశం అంతా కూడా ప్రాంతీయ ప్రాంతాలలో, ప్రావిన్సులలో, అప్పుడు స్టేట్స్ అనేది పిలిచేది కదనమాట, ప్రావిన్స్ అని పిలిచేవాళ్ళు. మనకి సెంట్రల్ ప్రావిన్సు, ఎయిడెడ్ ప్రావిన్సు, బాంబే ప్రావిన్సు, మద్రాస్ ప్రావిన్సు ఇలా పిలిచేవాళ్ళు అనమాట. కాబట్టి మేము ప్రావిన్సులలో, ప్రాంతీయ అంటే స్టేట్స్లలో, ప్రాంతాలలో ఈ యొక్క ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చెప్తారు. సో కాబట్టి యాజ్ దే సెడ్, వాళ్ళు చెప్పినట్టుగా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. బ్రిటిష్ గవర్నమెంట్ కండక్టెడ్ ది ఎలక్షన్స్ ఇన్ ప్రావిన్సెస్ అక్రాస్ ఇండియా. సో మొత్తం భారతదేశం అంతా కూడా ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు ప్రావిన్సెస్లో. అయితే ఈ ఎలక్షన్స్ని రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతున్నారు కదా,
ఈ కాంగ్రెస్ అనేది భారతదేశం అంతా పోరాడుతుంది. అయితే ఈ ఎలక్షన్స్ని కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరిస్తారు. అయితే ఎలక్షన్స్లో పాల్గొనేది మాత్రం మద్రాసులో, మన యొక్క మద్రాసు ప్రాంతంలో జస్టిస్ పార్టీ వాళ్ళు పాల్గొంటారు. జస్టిస్ పార్టీ వాళ్ళు పాల్గొని వీళ్ళు మద్రాసులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తారు. అర్థమైందా? సో ప్రభుత్వాన్ని తీసుకొస్తారు. ఎవరంటే జస్టిస్ పార్టీ. అంటే ఆంధ్ర కాంగ్రెస్ పోటీ చేయదు, మద్రాసులో కూడా కాంగ్రెస్ పోటీ చేయదు. అసలు కాంగ్రెస్ అనేది ఎలక్షన్స్లో పోటీ చేయదు అనమాట, బహిష్కరిస్తుంది. కంప్లీట్గా వీలైతే బహిష్కరించేసి ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటారు. ఒక అభ్యర్థి కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయరు. కానీ మిగతా పార్టీలు, సో రీజనల్ పార్టీలు మాత్రం పోటీ చేస్తాయి. సో అందులో ప్రధానమైన పార్టీ వచ్చేసి జస్టిస్ పార్టీ. మద్రాస్ ప్రావిన్స్లోని జస్టిస్ పార్టీ పోటీ చేసి అందులో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. ఫస్ట్ సుబ్బరాయన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఆయన కొంతకాలం తర్వాత హెల్త్ బాగలేక, సో అనారోగ్యం కారణంగా నెక్స్ట్ మనకి రామలింగం గారు, సో ఆయన ఎవరంటే మనకి పానగల్లు రాజా అంటారు. సో పానగల్లు రాజా తర్వాత ఏమవుతారంటే సీఎం అవుతారు. సో ఇలా ఎలక్షన్స్ అనేవి కంప్లీట్గా భారత జాతీయ కాంగ్రెస్ అనేది బహిష్కరిస్తుంది. ఓకేనా? ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరిగే సమయంలో ఇవన్నీ జరుగుతాయి. ఈ ఘటనలన్నీ కూడా జరుగుతాయి. సో తర్వాత చూడండి, ఇక్కడ ఇదే సహాయ నిరాకరణ ఉద్యమంలో ఒక పక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగే క్రమంలో సో గుంటూరు బార్ అసోసియేషన్ అంటే లాయర్లు అనమాట, వీళ్ళంతా న్యాయవాదులు. సో మనకి బార్ అసోసియేషన్గా గుంటూరు బార్ అసోసియేషన్. సో గుంటూరు బార్ అసోసియేషన్ వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టులు అంటే న్యాయస్థానాల్ని బహిష్కరిస్తారు. సో న్యాయస్థానాన్ని బహిష్కరిస్తారు అంటే విధులకు హాజరవ్వరు. సో కొంతమంది లాయర్లు కోర్టులలో విధులకి హాజరవ్వరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉద్యమంలో పాల్గొంటున్నారు, సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ గుంటూరు బార్ అసోసియేషన్ వాళ్ళు ఉద్యమంలో పాల్గొనకుండా వాళ్ళు కోర్టుని బహిష్కరిస్తారు, ఉద్యమంలో బాగా బహిష్కరిస్తారు. అంటే నాన్ కోఆపరేషన్ అంటే ఏంటి? సహాయ నిరాకరణ. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవరు కూడా సహాయం చేయొద్దు, మీ విధులు మీరు తిరస్కరించండి, ఎవరు కూడా విధులు చేయకుండా బహిష్కరించండి, ఆటోమేటిక్గా బ్రిటిష్ ప్రభుత్వం అనేది తలగుతుంది, సో తగ్గి మన దగ్గరకు వస్తుందని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ని. అయితే ఈ మూమెంట్ ఎవరు తీసుకొచ్చారు? మహాత్మా గాంధీ తీసుకొస్తారు. కాబట్టి ఇది అహింసా మార్గంలో వెళ్తుంది. ఎక్కడ కూడా హింస అనేది ఉండకూడదు, ఓన్లీ బాయ్కాట్స్ ఇలాంటివి ఉండాలి. కాబట్టి గాంధీ యొక్క ప్రధానమైన సిద్ధాంతం ఏంటంటే నాన్ వైలెన్స్ అంటే అహింసా మార్గంలోనే వెళ్ళాలి. సో ఏదైనా కూడా అహింసా మార్గం వైపే వెళ్ళాలి. సో అంతే తప్ప హింసా మార్గాన్ని ప్రేరేపించకూడదు. ఎటువంటి హింస చెలరేగినా కూడా గాంధీ ఆ ఉద్యమంలో పాల్గొనరు. సో దాన్ని సపోర్ట్ చేయరు కూడా, మద్దతు ఇవ్వరు. కాబట్టి ఏ ఉద్యమైనా గాంధీది ఎలా ఉంటుందంటే అహింసా మార్గంలో వెళ్తుంది. ఓకేనా? కాబట్టి ఇలా గుంటూరు బార్ అసోసియేషన్లో ఉండే న్యాయవాదులు మొత్తం కూడా ఈ న్యాయస్థానాలు బహిష్కరిస్తారు. అయితే ఎవరు ఆ గుంటూరు బార్ అసోసియేషన్లో ఉండే ప్రముఖ న్యాయవాదులు ఎవరంటే వీళ్ళనమాట. సో ప్రధాన న్యాయవాదులు. సో ఎవరెవరు మేజర్గా ఉన్న న్యాయవాదులు ఇందులో, సో మనకి న్యాయవాదులే కాకుండా మొత్తం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. సో న్యాయవాదులు అలానే ప్రధానమైన నాయకులు. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి. సో వీళ్ళంతా కూడా ఈ యొక్క ఆంధ్ర ప్రాంతం నుంచి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖ వ్యక్తులు, ఒక నాయకులు. సో ఎవరంటే ఒకరు వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు, సో టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్ ఉన్నవ లక్ష్మీనారాయణ, సో తర్వాత వచ్చేసి కొండా వెంకటప్పయ్య, తర్వాత అయ్యదేవర కాళేశ్వరరావు, సో అయ్యదేవర కాళేశ్వరరావు. సో ఈయన కూడా చాలా పెద్ద నాయకుడు ఆ కాలంలో. సో అయ్యదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్ వచ్చేసి గొల్లపూడి సీతారామశాస్త్రి. సో వీళ్ళంతా కూడా ప్రముఖ నాయకులు. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆంధ్రలో జరుగుతున్న క్రమంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఆంధ్రలో జరుగుతున్నప్పుడు ప్రధానమైన నాయకులు ఎవరంటే సో ఒకరు వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య, అయ్యదేవరి కాళేశ్వరరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి. సో వీళ్ళంతా ఏంటంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆ గుంటూరు బార్ అసోసియేషన్లో ఉంటారు. చాలామంది లాయర్స్గా ఉంటారు కొంతమంది. ఇప్పుడు టంగుటూరి ప్రకాశం వీళ్ళంతా అప్పట్లో న్యాయవాదులు అనమాట. ఆ రోజుల్లో ఎక్కువగా ఈ యొక్క లా చదివేవాళ్ళు. లా అనేది చాలా పెద్ద చదువు అనమాట. ఇప్పుడు మనకి ఐటీ ఇండస్ట్రీ అని ఇలా చాలా చెప్తున్నాం. అప్పట్లో ఎక్కువ మంది లాయర్సే ఉండేవాళ్ళు. బారిస్టర్ అంటారు అప్పట్లో, చాలా పెద్ద చదువు అనమాట ఇది. సో కాబట్టి అప్పుడు లండన్లో చదివేవాళ్ళు బారిస్టర్, మనకి పార్వతీశం ఇలా ఉంటాం కదా. సో అట్లా కాబట్టి వీళ్ళంతా న్యాయవాదులు, అలానే
ఆంధ్ర ప్రాంతం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ప్రధానమైనటువంటి నాయకులుగా మనం చెప్పొచ్చు అనమాట. సో అర్థమైందా? ఈ విధంగా ఇలా వీళ్ళు ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని అహింసా మార్గంలో, సో గాంధీ చెప్పినటువంటి అహింసా మార్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి నాయకత్వం అయితే వహిస్తారు. ఓకేనా? తర్వాత ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము, గుంటూరు బార్ అసోసియేషన్, అంటే గుంటూరు బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రధానమైన న్యాయవాదులు ఈ యొక్క కోర్టులు అనమాట. సో కోర్ట్స్ ఉన్నాయి కదా, న్యాయస్థానాలని బహిష్కరించారు, అంటే వాళ్ళకు విధుల్ని బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నారు. అలానే కొంతమంది మెజిస్ట్రేట్ పదవులు కూడా వదులుకుంటారు. ఈ టైంలో కొంతమంది మెజిస్ట్రేట్ పదవులు కూడా వదులుకుంటారు. సో వాళ్ళల్లో మెజిస్ట్రేట్ పదవుల్ని వదులుకున్న వాళ్ళు, మెజిస్ట్రేట్ పదవులు వదులుకున్న వ్యక్తులు ఎవరున్నారు? సో ఈ ఉద్యమం కోసం అంటే ఇక్కడ చూడండి, గులాం మొయినుద్దీన్. సో గులాం మొయినుద్దీన్ సాహెబ్ విజయవాడ నుంచి, అలానే మౌల్వి మహముద్దీన్ రాజా సాహెబ్ గుంటూరు నుంచి, తర్వాత వచ్చేసి హనుమంతరావు సో ఏలూరు నుంచి, నెక్స్ట్ వచ్చేసి సత్యదేవ సోమేశ్వరరావు ఈయన భీమవరం నుంచి. సో వీళ్ళంతా కూడా మెజిస్ట్రేట్స్ అనమాట. మెజిస్ట్రేట్ యొక్క పదవిలో ఉంటారు, వీళ్ళు వదిలేసుకుంటారు. కాబట్టి ఎవరెవరంటే ఒకరు వచ్చేసి గులాం మహమ్మద్. సో గులాం మహమ్మద్ సాహెబ్, నెక్స్ట్ మౌల్వి మహమ్మద్ రాజా సాహెబ్. నెక్స్ట్ హనుమంతరావు. సో నెక్స్ట్ చివరిగా వచ్చేసి సత్యదేవ సోమేశ్వరరావు. సో వీళ్ళంతా కూడా పాల్గొంటారు. ఇప్పుడు ఫస్ట్ మనకి గులాం మొయినుద్దీన్. సో గులాం మొయినుద్దీన్ సాహెబ్ ఎక్కడ పాల్గొన్నారు? విజయవాడ. ఈయన విజయవాడలో మెజిస్ట్రేట్ పదవికి వదులుకుంటాడు అనమాట. సో మౌలవి మహమ్మద్ రాజా సాహెబ్ గుంటూరులో, అలానే హనుమంతరావు ఏలూరు, నెక్స్ట్ సత్యదేవ సోమేశ్వరరావు వచ్చేసి భీమవరం, ఈ ప్రాంతాల నుంచి. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఏ ప్రాంతాల నుంచి, సో విజయవాడ కావచ్చు, సో విజయవాడ, నెక్స్ట్ గుంటూరు. సో గుంటూరులో ఆల్రెడీ న్యాయవాదులు బహిష్కరించారు. సో గుంటూరు, నెక్స్ట్ ఏలూరు, ఇవన్నీ మన ఆంధ్ర ప్రాంతాలు. ఏలూరు, నెక్స్ట్ వచ్చేసి భీమవరం. సో భీమవరం ఈ ప్రాంతాల్లో ఈ వ్యక్తులు వీళ్ళంతా కూడా మెజిస్ట్రేట్ యొక్క పదవులు వదులుకుంటారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఎటువంటి సహాయం మనం అందించకూడదు, మన విధులు నిర్వర్తించామంటే మనం బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేసినట్టే అని చెప్పేసి ఆ పదవులు వదులుకుంటారు, ఆ పదవులు బహిష్కరించేసి వచ్చేస్తారు. కాబట్టి ఈ ప్రాంతాల నుంచి ఇదంతా ఎక్కడ జరుగుతుంది? సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరుగుతుంది. తర్వాత వచ్చేసి టీచర్స్ హూ లెఫ్ట్ జాబ్స్ అనమాట, ఉపాధ్యాయులు. ఈసారి ఎవరెవరు ఉపాధ్యాయులు? సో ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క విధుల్ని బహిష్కరిస్తారు ఈ ఉద్యమంలో భాగంగా. ఉపాధ్యాయులు బహిష్కరించే వాళ్ళు ఎవరంటే కొడాలి ఆంజనేయులు, నెక్స్ట్ గురజాడ రాఘవ శర్మ. సో కాబట్టి కొడాలి ఆంజనేయులు, నెక్స్ట్ వచ్చేసి గురజాడ రాఘవ శర్మ. సో వీళ్ళతో వచ్చేసి టీచర్స్ అనమాట, ఉపాధ్యాయులు. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క వృత్తిని, అంటే వాళ్ళ యొక్క టీచరు ఉపాధ్యాయ వృత్తిని బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటారనమాట. సో ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎటువంటి సహాయం అనేది అందించకుండా, సో వీళ్ళెవరు కూడా సహాయం అందించకుండా సహాయ నిరాకరణ ఉద్యమంలో, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఉద్యమంలో పాల్గొంటారు. ఇలా మనం ఇందా చూసాం కదా, గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు కావచ్చు, మెజిస్ట్రేట్లు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటారు ఆంధ్ర ప్రాంతంలో. సో అర్థమైంది ఇంతవరకు క్లియర్గా? సో ఇదనమాట. నెక్స్ట్